విజయవాడ ఏలూరు రోడ్డులోని మారుతినగర్ 6వ డివిజన్లో ఏర్పాటు చేస్తున్న వైన్ షాపును స్థానిక మహిళలు అడ్డుకున్నారు. మహిళా కళాశాలలో విద్యా సంస్థలు ఉన్న ఈ ప్రాంతంలో వైన్ షాపు ఉండరాదంటూ నిరసన తెలిపారు. అయితే వైన్ షాపు నిర్వాహకులు మాత్రం నిబంధనల మేరకే తమకు లైసెన్సు వచ్చిందంటున్నారు. ఏం లేదండి, చుట్టుపక్కల బార్లో పంపించిందేనండి. ఇది అంత మించి వీళ్ళు యాజిటేషన్ చేసింది కాదు, పెట్టింది కాదు. 3 రోజుల నుంచి వర్క్ జరుగుతుంది. పొద్దున్న నుంచి మామూలుగానే ఉంది. వాళ్ళ ఆదివారం అయ్యేపటికి డబ్బులు ఇచ్చి తీసుకొచ్చి పెట్టించారు వాళ్ళ చేత. 100 మీటర్స్ అదే 140 మీటర్స్ ఉందండి. అది 140 మీటర్స్ ఉంది. యాజ్ పర్ ఎక్సైజ్ రూల్స్ ప్రకారం అది 140 మీటర్స్ ఉంది సార్. అది అది ఆల్రెడీ వేకేటెడ్ సార్. అది అన్రికగ్నైజ్డ్ అండి. అది వేకేటెడ్. అది రిజిస్టర్ ఆఫీస్ వస్తుందండి. దాంట్లో రోడ్డు క్రాస్ అంటే రోడ్డు డివైడర్ కట్టి ఉన్నప్పుడు డివైడర్ చుట్టూ తిరిగి రావాలండి యాక్ట్ ప్రకారం. అందువల్ల అలా వస్తుంది. మరి పిల్లలందరూ తిరుగుతూ ఉంటారు, అది ఇబ్బంది అవుతుంది. మేము మా చర్యలు మేము తీసుకుంటామండి. అవన్నీ కట్టేసి మేము ఇబ్బంది లేకుండా చేసుకుంటాం. మేము అలా ఇబ్బంది మేము చేసింది కరెక్ట్. డోర్ నెంబర్ ఇదేనండి. అదేనండి, ఇదే పర్మిషన్ లేదు. ఈ డోర్ నెంబర్. ఈ చివర తిరుమల వైన్ షాప్ బార్ ఉంది, ఇటు ఆర్ఎల్పి బార్ ఉంది, అవతల నిషా బార్ ఒకటి ఉంది, ఇంకా అవతల ఇంకా షాపులు ఉన్నాయి. ఈ మధ్యలో 1/2 కిలోమీటర్ దూరంలో వైన్ షాప్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ పెడితే ఇక్కడ గాయత్రి కాలేజ్ ఉంది, మహిళా కాలేజీ, సందులో చైతన్య కాలేజ్ ఉంది. వేల సంఖ్యలో ఇక్కడ పిల్లలు వస్తారు. ఇక్కడ వరకు బస్సులు ఉంటాయి. ఆడపిల్లలకి భద్రత అనేది ఎక్కడ ఉంది? మీరు దానికి సమాధానం మాకు చెప్పాలి. లైసెన్స్ ఎందుకు ఇస్తారు? ఎందుకు తీసుకోవాలి అంటే లక్షలు గడించాలన్నా ఇబ్బంది ఏంది? నాకు 4 ఆడపిల్లలయ్యా. నా 4 అల్లుళ్ళు దాగి వచ్చి పిల్లలను కొడుతున్నారు. రోజు స్టేషన్కి వస్తున్నాం. ఈ పోలీసు వాళ్ళు 2 దెబ్బలు వేయటం, అమ్మ బాగానే ఉంటుంది అంటే పంపిస్తారు. ఇలాగే కొట్లు పెట్టబట్టే మా భవిష్యత్తులు ఇట్టండి. నా భర్త తాగుతాడు. గవర్నమెంట్ చెప్తారు మరి తీసేస్తామన్నారు, తీసేయట్లేదు. ఒకరి మించి ఒకరు లంచాలు పెడతారు, డబ్బులు పెడతారు, తెచ్చుకుంటారు. మా లాంటి వాళ్ళ మాట ఎవరు, మా గోస ఎవరు ఆలకెత్తారు, ఎవరు ఆలకెట్లా? అది మా బాధ ఆలకిచ్చి ఈ షాపులు తీసేయమని మేము కోరుకుంటున్నాం అంతే.